కోట్లు అప్పు చేశారు కదా, ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదు, ఒక్క అభివృద్ధి పథకం జరగలేదు, మరి ఆ డబ్బు ఏం చేశారు? సరే ఓకే, ఈ అరెస్టుల సంగతి ఏంటి? ఇది ఎలా బయటికి లీక్ అయింది? అసలు ఆయన ఏదో చిట్ చాట్ మాట్లాడింది, దీని ఆంతర్యం ఏంటి? నేను అడుగుతున్నాను సార్, మీరు మాట అన్నారు సార్, ఆర్థిక నేరగాడు, ఆర్థిక ఉగ్రవాది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారని. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి? హూ ఈజ్ హీ టు డిసైడ్? హూ ఈజ్ హీ టు డిసైడ్ ఇట్? అతను ఏమైనా న్యాయమూర్త? చట్టం ఏదైతే తీర్పు ఇవ్వాల్సింది ఎవరు సార్? న్యాయమూర్త, రాజకీయ పార్టీ నాయకుడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, ఏ ఒక్క కేసైనా నిరూపణ అయిందా? కోర్టు ట్రయల్లో ఉండగా మరి నేరగాడు, తీవ్రవాది, ఆర్థిక ఉగ్రవాది అని ఎట్లా మాట్లాడతారు సార్? బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి చిల్లర వ్యాఖ్యలు ఎలా మాట్లాడతారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయొద్దు అంటున్నారట, హ్యాపీయేనా సార్? హ్యాపీ విషయం కాదు సార్. మరి బంగారు కడ్డీలన్నీ ఏమైపోయినాయి సార్? డబ్బులు సంచులు మూటలు సార్. ఏదైతే ఒకే ట్రక్కులు అంటే సార్, నవ్వు వచ్చిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొన్ని పేపర్లు వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్లు ఉంటాయి సార్. ఏదైతే పాపం సార్ ఆయన ఆడిటర్ గా ఉంటాడు సార్, ఆయన పేరు బాలాజీ గోవింద్ అప్పండి సార్. ఆయన ప్రతి వారం అంట సార్ 50 కోట్లు తీసుకెళ్ళిపోవడం సార్ ఆయన పర్సనల్ వాహనంలో. 50 కోట్లు అంటే 1 టన్ను ఉంటుంది సార్. 1 టన్ను పర్సనల్ వెహికల్లో పడుతుందా సార్? ఆలోచన లేదు సార్. నోటి ఈశ్వరుడు నోరిచ్చాడు అని చెప్పేసి ఎన్ని అబద్ధాలు మాట్లాడాలో అన్ని అబద్ధాలు మాట్లాడారు. ఎన్ని అబద్ధాలు, ఎంత విష ప్రచారం చేయాలో అంత చేశారు. కానీ సార్ ఒకటి గుర్తుపెట్టుకోలేదు సార్, వాళ్ళు ఏదైతే బాధించబడిన ప్రజలు ఉంటారు సార్, బాధించబడిన ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇది జరుగుతుంది అని చెప్పి నమ్మోటేసిన ప్రజలు ఉంటారు సార్. వాళ్ళందరికీ ఈ రోజు కడుపు కాలిపోయింది సార్. ఆ కడుపు కాలిన ప్రజల్ని మీరు తప్పుడు రాతలతో, మీరు తప్పుడు మాటలతో వాళ్ళని మభ్యపెట్టగలరా? మభ్యపెట్టలేరు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో కూడా అదే సార్. కేవలం మేము ఆ రోజు అన్నాం సార్, ఇది కుక్కుడ్ అప్ కేస్. మేము ఒక డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు, ఒక బ్రాండ్కి పర్మిషన్ ఇవ్వలేదు, లిక్కర్ సేల్స్ తగ్గించాం, ఎక్కడా కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చలేదు, ఎక్కడా కూడా డబ్బు మొత్తం ఈ రోజు క్యాష్ రూపేనా తీసుకున్నారు, రేపు పొద్దున ట్రెజరీ అకౌంట్ లో వేయాల్సిందే. అలాంటి ఎక్కడ అవకతవకలు జరిగినట్టుగా ₹1 పట్టుకున్నది లేదు. మరి కుంభకోణం ఎక్కడా లేదు. కేవలం రాజకీయ ప్రేరేపితంగా చేయాలని చూశారు. కేసులో పసలేదు, ఎక్కడ అవినీతి జరగలేదు, ఆధారాలు లేవు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష సాధింపులు చేయమండి. రోజా గారు ఏమైందండి? మొత్తం బడ్జెటే 110 కోట్లు అయితే 120 కోట్లు అవినీతి జరిగిపోయిందంట సార్. ఆ రోజు చాలా చర్చా కార్యక్రమాల్లో మీతో మాట్లాడాను సార్. మొదటి నుంచి బడ్జెటే 110 కోట్లు అయితే, ఏదైతే క్రీడలకు సంబంధించి మరి ఆవిడ 120 కోట్లు అవినీతి చేస్తారని సార్. బడ్జెట్కి మించి 10 కోట్లు అవినీతి చేస్తారని సార్. ఇలా మాట్లాడారు కదా, మరి ఏమైంది? ఏడాది అయింది కదా. కేవలం రాజకీయ స్వలాభం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి. మీడియా హౌస్ బలంగా ఉంది, యూట్యూబ్ ఛానల్స్ బలంగా ఉన్నాయి, మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, కుక్క తిప్పుకోకుండా అనర్గళంగా అబద్ధాలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేశారు. కానీ ఈ రోజు ఆధారాలు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాబట్టి. కృష్ణాంజనేయులు గారు ఒక మాట అన్నారు. ఎస్, కృష్ణాంజనేయులు గారు, నేను మీ మాటని 1000% సమర్థిస్తాను. నేను ఎందుకు సమర్థిస్తానంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం అధికారంలో ఉండగా నెలకు ఒక దస్తా తీసుకొచ్చి పెట్టారు సార్, ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి, ఆ కుంభకోణం ఈ కుంభకోణం అనేది. ఏడాది అయింది, ఏ కుంభకోణం ఇలా పేరేంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికలకు ముందు మాట్లాడిన ఒకే ఒక మాట సార్, ఇది బాగా వినాలి సార్. ఎన్నికలకు ముందు మాట్లాడిన మాట ఏంటంటే, ఏదైతే విశాఖ కేంద్రంగా డ్రగ్స్ తెచ్చారు, డ్రగ్గిస్ట్ సీఎం, రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేస్తున్నాడు, బ్రెజిల్ తో లింకులు ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, కొంతమంది మీడియా హౌస్లు మాట్లాడాయి. మరి ఏడాది అయిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నా డ్రగ్స్ తెచ్చుంటే మరి ఎందుకు నిగ్గు తేల్చలేకపోయారు? అసలు అక్కడ డ్రగ్సే లేవు అని చెప్పేసి సిబిఐ తేల్చింది కదా. మరి ఆ రోజు మీరు చెప్పినటువంటి తప్పుడు ప్రచారానికి మీరు ఏదో క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? 30,000 మంది మహిళలు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతి ఒక్కరికి పర్సనల్ గా ఇట్లా ఫోన్ చేసి వాళ్ళ మెదళ్ళలో విషం నింపారు. మరి ఈరోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పేరు మార్చి, కేవలం పేరు మాత్రమే మార్చారు. మరి మీరు ఎందుకు నడిపిస్తా ఉన్నారు? అంత తప్పుడు ఏదైతే యాక్ట్ అయితే, అది అంత అవినీతి కలిగినటువంటి యాక్ట్ అయితే మరి మీరు ఎందుకు రన్ చేస్తా ఉన్నారు? వాటి ఎన్నింటికి సమాధానం చెప్పరు సార్.
ఏ ఒక్కదానికి సమాధానం చెప్పరు సార్. సో అప్పు ఎందుకు తెచ్చారంటే సమాధానం చెప్పరు, అరాచకం ఎందుకంటే సమాధానం చెప్పరు, అబద్ధాలు ఎందుకు చెప్పారంటే సమాధానం చెప్పరు, చెప్పిన హామీలు ఏంట్రా అంటే సమాధానం చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేయటం, ఇది మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు సార్, A to Z. ఎస్, నేను అడుగుతున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురదేశారు, ప్రజలు అది నమ్మే కదా మిమ్మల్ని గెలిపించారు. మరి మీరు చెప్పిన ఈ నమ్మి ప్రజలు గెలిపించినప్పుడు, మీరు చెప్పిన హామీలను నమ్మి ప్రజలు గెలిపించినప్పుడు, మరి అవి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఏడాది దాటినా ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? నిలబెట్టుకోలేకపోగా ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద. సో ఇది ఎంతవరకు సమంజసం అనేది మీలాంటి తెలివైన జర్నలిస్టులు, ప్రజలకు ఉపయోగపడే జర్నలిస్టులు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది సార్. ఓకే ఆనంద్ సార్ గారు చెప్పండి సార్. వర్మ గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి ఏడాది పాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని మేమేం అరెస్ట్ చేయం, మేమేం కక్షాదింపు చర్యలు చేసుకోమని అంటూనే ఉన్నారు. ఆయన ఏమో ఆర్థిక నేరస్తుడు,